హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీపై మరో సంచలన నిర్ణయం అండి. మధ్యంతర భృతి ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సహనం ఇప్పుడు కట్టలు తెంచుకుంటోంది. గత 3 ఏళ్లుగా కొత్త పీఆర్సీ 12వ పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో వారు తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. ఏపీ జేఏసీ అమరావతి, ఎన్టీఆర్ జిల్లా మరియు అనంతపురం జిల్లా శాఖల ఆధ్వర్యంలో జరిగినటువంటి కీలక సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా అయితే ఎండగట్టారు. ఓపిక నశించింది. ఇక ఉద్యమమే శరణ్యం అంటూ వారు రాష్ట్ర వ్యాప్త పోరాటానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను నియమించడంతో పాటు కనీసం 30%తో మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని గట్టిగా అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకొకసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ జరగాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గడువు ముగిసి 3 ఏళ్ల కాలం గడుస్తున్నా అతీగతి లేకపోవడం దారుణమని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఉద్యోగుల గౌరవాన్ని పెంచుతామని, పెండింగ్‌లో ఉన్నటువంటి అన్ని డీఏలను విడుదల చేస్తామని, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీల అమలు దిశగా అడుగులు పడకపోవడంపై ఉద్యోగుల్లో ఆగ్రహం అయితే వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మధ్యంతర భృతి అనేది ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని, ధరల ధరల ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో పాత జీతాలతో బ్రతకడం కష్టమనేది వారు గుర్తు చేస్తున్నారు. ఈ యొక్క పోరాటాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి మరియు ఇతర ఉద్యోగ సంఘాలను ఏకం చేయడానికి ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటైతే చేశారు. ఏపీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టీవీ పనిఫేర్ రాజు గారు ఈ యొక్క కమిటీ చైర్మన్‌గా, అలాగే ఏపీ పీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు గారు కన్వీనియర్‌గా అయితే నియమితులయ్యారు. వీరితో పాటుగా మరొక 11 మంది కీలక సభ్యులతో కూడినటువంటి ఈ యొక్క కమిటీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యోగులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వీరు ప్రణాళికలైతే రచిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితిని మరీ దారుణంగా ఉందని, వారికి రావాల్సిన కనీస ప్రయోజనాలు కూడా అందటం లేదని నేతలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పీఆర్సీ చైర్మన్‌ను నియమించకపోతే సచివాలయాల నుండి కలెక్టరేట్ల వరకు పాలనను స్తంభింపజేస్తామనైతే హెచ్చరిస్తూ ఉన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలే పరమావధిగా ఈ యొక్క ఉద్యమం సాగుతుందని, ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అమరావతి జేఏసీ నేతలు ముక్త కంఠంతో చాటి చెప్పారు. ప్రజలకు సేవ చేసే ఉద్యోగుల పొట్ట కొట్టకుండా వారికి రావాల్సిన చట్టబద్ధమైన హక్కులను గౌరవించాలనైతే వారు కోరుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ ఏంటంటే 30% మధ్యంతర భృతి తక్షణమే ప్రకటించాలి. 3 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి కొత్త పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి. పెండింగ్‌లో ఉన్న అన్ని కరువు భత్యాలు, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీని ప్రభుత్వం నెరవేర్చాలి. పోరాటాన్ని ఉధృతం చేసేందుకు 13 మంది సభ్యులతో కూడినటువంటి ప్రత్యేక సమన్వయ కమిటీ ఏర్పాటు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల నుండి ముట్టడి మరియు సమ్మెకు సిద్ధం అయితే అంటున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతన సవరణ, పీఆర్సీ మరియు మధ్యంతర భృతి ఐఆర్ కోసం ప్రభుత్వంపై తిరుగుబాటు ఎజెండా అయితే ఎగరవేస్తూ ఉన్నారు. ఎన్నికల హామీలు గుర్తు చేస్తూ తక్షణమే 30% ఐఆర్ ప్రకటించాలని మరియు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధం అని ఏపీ జేఏసీ అమరావతి నేతలైతే హెచ్చరిక జారీ చేశారు.